ఎట్లాకి గడిచిన వారం 10 రోజులుగా రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆందోళనలు కావచ్చు, నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే మోతీలాల్ నాయక్ ఆందోళనలు కావచ్చు, లేదా మరి కొంతమంది అశోక్ పెద్ద ఎత్తున జరిగినటువంటి దీనికి సంఘీభావంగా పెద్ద ఎత్తున డిఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు కావచ్చు, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, టెస్ట్కి సంబంధించినటువంటి నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. పెద్ద ఎత్తున ఈ ఆగ్రహానికి ప్రభుత్వం కూడా జరుగుతోంది. ఒక పక్క టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక పక్క నోటిఫికేషన్ ఇట్లా పట్టుకో, ఇట్లా ఇవ్వాలని పట్టుకుంటాప్పుడు ఇట్లా ఇవ్వాలి, పట్టుకో మొదటి నుంచి కూడా మళ్ళీ అట్లా మలుపుతాడు, ఇట్లా ఇట్లా పట్టుకో, ఇంకా పెట్టు. ఇప్పుడు ఏబిసిడి 8 అది 8 కోటాలు బ్రాండెడ్ కోటాలో శ్రీమాన్ మండలంలో కూడా నిరుద్యోగుల పక్షాన పోరాటం కూడా జరిగింది. నువ్వు ఇచ్చేటప్పుడు షేప్ మట్టి ఇవ్వాలి, డిఎస్సీని 3 నెలల పాటు వాయిదా ఇట్లా పెట్టుకో. ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేక కూడా అట్లా ఇవ్వాలి. ఉన్నానులే, చూసినావా? 2 పెద్ద ఎత్తున నిరుద్యోగులు ముఖ్యకి ఆందోళనకు దిగినటువంటి నేపథ్యంలో 1 ప్రకటన అనేది రేవంత్ రెడ్డి లేఖరాయడం అనేది ఖచ్చితంగా అది నిరుద్యోగులు కొంత ఓలకి ఓ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది. ఫాస్ట్ నీదే లేట్ అవుతుంది. టీ ఓ పెట్టిన టీ పెట్టు, లక్కీ టీ ఉండండిలే. టీ మంచిగా పెట్టాలి వాడు, ఏదే పని. టీ 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 ఎక్కడ చూస్తున్నా అన్నే, నువ్వు షేపు పట్టి అని చెప్పిన. ఇట్లా మలుపు, ఇట్లా ఇక పెట్టు, ఇక పెట్టు పెట్టు. తిప్పు లక్కీ, తిప్పు తిప్పు అట్లా. తిప్పి ఇవ్వాలి నువ్వు. 4 పెట్టు, మంచిగా పెట్టలేదు. 4 పెట్టు. 18th జూలై నుంచి 6th ఆగస్టు వరకు ఆన్లైన్ ఉండే అవకాశం నేపథ్యంలో వాయిదా వేయాలి ఎగ్జామ్ అనేది తీర్మానం మళ్ళా పోతూ వచ్చారు. ఈ అంశం మీద రీసెంట్ గా పలువురు వ్యక్తులు ఎడబెట్టాలి, క్యూ ఎడబెట్టాలి. డి ఎడబెట్టాలి, డి 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 ఎడబెట్టాలి, డి ఎడబెట్టాలి. డి 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 అది పోయిందంట. డి ఇక డి ఎడబెట్టాలి. సి నేను మంచిగా పెట్టలేదని మళ్ళా సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అయితే జరుగుతుంది. ఖచ్చితంగా లేదంటే ఈ రోజు రాత్రి కానీ ఒక క్లాస్ ఇచ్చారు ఆ పరిస్థితి. ఎందుకంటే నిరుద్యోగులు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ బీడీఎస్సీ కావచ్చు, ఏపీడీసీ కానీ, అదేవిధంగా ఎన్ఎస్సీ మినహాయించి మిగతా విద్యార్థి సంఘాలందరూ కూడా ఇప్పటికే మద్దతు తెలిపినటువంటి సందర్భం ఉంది. అదే సమయంలో ఇప్పటికే విపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, అదేవిధంగా బీజేపీ పెద్ద ఎత్తున నిరుద్యోగుల ప్రధానమైనటువంటి 2 పార్టీలు పాల్గొనే నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం తలకి అవకాశాలు కనిపిస్తుంది. డిఎస్సీ సంబంధించినటువంటి 3 నెలల వాయిదా వేయాలని కోరుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ లెటర్ రాదు, అట్లా పట్టుకొని పెట్టు. 9 హర్షిస్తున్నారు నిరుద్యోగులు అయితే. తీసుకో. ఎలాంటి సమాధానం వస్తుందనేది మనం చూడాల్సి. వెరీ గుడ్. 3 ఉంది చూడు. ఇంకా ఎల్ ఎల్ 10 10 10 10 10
10 10 వ్యతిరేకంగా నిరసనకారులు ప్రదర్శనలు చేస్తున్నారు. ఈయనే కరెక్టే పెట్టు. డిఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పి జీ పట్టు ఉన్నాను లేదని తీసుకున్నావు పట్టు అది వస్తుంది మంచిగా కావాలి అది జీ చూడు ఇదేది 3 తెలంగాణలో పోరుబాటు పట్టిన నిరుద్యోగుల కోసం ఎమ్మెల్సీ టీఆర్ మల్లన్న రంగంలోకి దిగారు. నిరుద్యోగుల డిమాండ్ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నిరుద్యోగులు కోరుతున్నట్లు మెగా డిఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలని. ఇదేంటి ప్రధానమైనటువంటి 2 పార్టీలు పాల్గొన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం తలెత్తే అవకాశం కనిపిస్తుంది. 9 డిఎస్సీ సంబంధించినటువంటి 3 నెలల వాయిదా వేయాలని కోరుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ లెటర్ చెప్పనీక రాదు ఇట్లా అట్లా పట్టుకొని పెట్టు 9 ఖచ్చితంగా హర్షిస్తున్నారు నిరుద్యోగులు అయితే. ఐ తీసుకో ఐ వెరీ గుడ్ 3 ఉంది చూడు ఇంకా ఎల్ ఎల్ కొన్ని రోజులుగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం 10 గతంలో వ్యతిరేకంగా నిరసనకారులు ప్రదర్శనలు చేస్తున్నారు. ఈయనే కరెక్టే పెట్టు డిఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పి జీ పట్టు ఉన్నాను లేదని తీసుకున్నావు పట్టు అది వస్తుంది మంచిగా కావాలి అది జీ చూడు ఇదేది 3 తెలంగాణలో పోరుబాటు పట్టిన నిరుద్యోగుల కోసం ఎమ్మెల్సీ టీఆర్ మల్లన్న రంగంలోకి దిగారు. నిరుద్యోగుల డిమాండ్ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నిరుద్యోగులు కోరుతున్నట్లు మెగా డిఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలని. ఇట్లా తిప్పాలి గ్రూప్ కోర్సులు పెంచడంతో పాటు డిఎస్సీని వాయిదా వేయాలంటూ రోజులుగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. నిరుద్యోగుల ఆందోళనకు మద్దతు పేర్కొంది. గతంలో నిరుద్యోగుల పక్షాన పోరాడిన టీఆర్ మల్లన్నకు వ్యతిరేకంగా నిరసనకారులు ప్రదర్శనలు చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన టీఆర్ మల్లన్న డిఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. చూడు ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్ ఆర్ గడిచిన వారం 10 రోజులుగా రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆందోళనలు ఆర్ ఇప్పటికే మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో కావచ్చు లేదా మరికొంతమంది అశోక్ ఇట్లా పట్టుకో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వెరీ గుడ్ మనం చూస్తూ వచ్చాం. దీనికి సంఘీభావంగా పెద్ద ఎత్తున డిఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు కావచ్చు, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని పెట్టాడు అన్ని పెడతాడు డబ్ల్యూ వీళ్ళందరూ కూడా వేగంగా నిరసన కార్యక్రమాల్లో ఉన్నాయి కొన్ని బి లేదు బి పోయింది వై ఏంటది కనబడుతుంది యూ పోయింది బి పోయింది పక్క ఎన్ టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక పక్క నోటిఫికేషన్ అంశం మీద ఒక పక్క చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మరోపక్క కూడా నిరుద్యోగుల పక్షాన ప్రొఫెసర్ కోదండరామ్ హెచ్ పెట్టు వీళ్ళందరూ కూడా మొదటి గుర్తుగా ఇచ్చారు. మన ఎమ్మెల్సీ నల్గొండ ఇది 12 వరంగల్ సంబంధించినటువంటి కోటాలో గ్రాడ్యుయేట్ కోటాలో నిలవడం కూడా జరిగింది. 11 పెడతాడు 11 మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం 3 నెలల పాటు వాయిదా వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ కూడా మంత్రం చేస్తుంది 13 అవి పెట్టిండు 13 14 పెట్టిండు బి పోయింది బి లేదు ఇవి పెట్టు అవి పెట్టలకి జడగా ముఖ్యమంత్రికి లేఖ
తీర్మానం మల్లన్న రాయడం అంటే అది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పక్షాన ఆయన తన గొంతుగా వినిపించి ఉంచారు కాబట్టి ఆయన ఈ లేఖ రాయడం అనేది ఖచ్చితంగా నిరుద్యోగులు కొంత అప్పటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ పోరుబాటులో నిరుద్యోగుల పక్షాన మొదటి నుంచి పోరాడినటువంటి తీర్మానం మల్లన్న కావచ్చు, ప్రొఫెసర్ కోదండరాము. అయితే కోదండరాము ప్రజెంట్ ఇలాంటి పదవిలో లేదు, కాకపోతే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి వచ్చారు. కానీ తీర్మానం మల్లన్న ప్రజెంట్ మన రీసెంట్ గా అన్న బంద్ చేసిన చూడు ఖచ్చితంగా లేఖ రాయడం అనేది దమ్ముకేసిన ఎమ్మెల్సీగా ఉన్నారు తీర్మానం మల్లన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. సో పై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం పట్ల అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఎలా తీసుకునే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా